కోచింగ్ సెంటర్ల అతి ప్రచారాలకు అడ్డుకొట్టవేయాలని కేంద్ర సర్కార్ నిర్ణయించింది. 100% జాబ్ గ్యారంటీ లాంటి ప్రకటన ఇకపై కనిపించకూడదని కోచింగ్ సెంటర్లను కేంద్రం హెచ్చరించింది. ఇలాంటి మోసపూరిత అవాస్తవ ప్రకటనలతో కోచింగ్ సెంటర్ అభ్యర్థుల్ని మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న కోచింగ్ సెంటర్లకు కేంద్రం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇక ఈ సేవలు, సౌకర్యాలు, వనరులు, మౌలిక వసతుల గురించి వాస్తవాలు చెప్పాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కోర్సులకు ఏఐసిటిఈ, యూజీసీ వంటి సంస్థల అనుమతులు గుర్తింపు అవసరమైతే ఆ విషయాన్ని స్పష్టంగా పేర్కొనాలని సూచించింది. ఆ అనుమతులు అన్ని ఉన్నట్లు చెప్పాలని, ప్రకటన తయారీలో పారదర్శకత పాటించాలని కేంద్రం ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ లో భాగస్వామి కావడానికి ప్రతి కోచింగ్ సెంటర్ ప్రయత్నించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019 కింద చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. బాధ్యులైన వ్యక్తులు, సంస్థలపై జరిమానా విధించడంతో పాటు నిర్దిష్టమైన జవాబుదారీతనాన్ని ఖరారు చేసి భవిష్యత్తులో ఎలాంటి తప్పులు జరగకుండా చూస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. దీనిపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అంతిమ మార్గదర్శకాలను కేంద్రానికి సమర్పించింది. అడ్డగోలుగా ప్రకటనలు చేస్తూ ఆంక్షలను ఉల్లంఘించి నడుపుతున్న కోచింగ్ సెంటర్స్ కు సిసిపిఏ ఇప్పటికే 54 నోటీసులను జారీ చేసింది. 54,60,000 రూపాయల జరిమానా కూడా విధించింది. ఇక సెలక్షన్స్ తర్వాత జాబ్ వచ్చాక అభ్యర్థుల నుండి ఎలాంటి రాతపూర్వక అంగీకారం తీసుకోకుండా వారి పేర్లను, ఫోటోలను, ఇతర డీటెయిల్స్ ను తమ ప్రకటనలో కోచింగ్ సెంటర్లు వాడకూడదని మార్గదర్శకాలు స్పష్టం చేసింది కేంద్రం. అలాగే చాలా మంది యూపీఎస్సీ అభ్యర్థులు ప్రిలిమ్స్, మెయిన్స్ ను స్వతహాగా కష్టపడి చదువుకొని కేవలం ఇంటర్వ్యూ గైడెన్స్ మాత్రమే కోచింగ్ సెంటర్ల నుండి తీసుకుంటారని కన్స్యూమర్ అఫైర్స్ సెక్రటరీ తెలిపారు. ఇలాంటి అభ్యర్థుల ఫోటోలతో ప్రకటన చేసి తమ కోచింగ్ సెంటర్ల వల్లే వారు సివిల్స్ క్లియర్ చేసినట్లుగా ప్రచారం చేసుకుంటాయని, ఇది చట్టరీత్యా నేరమని తెలిపారు.